హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఈ కిందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. 2122 బీటెక్ జేఎన్టీయూహెచ్ ఎగ్జామ్స్ ఏవైతే 23 డిసెంబర్ నుంచి ఉన్నాయో, 3132 ఎగ్జామ్స్ ఏవైతే జనవరి 8 నుంచి స్టార్ట్ కాబోతున్నాయో నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు. అవి పోస్ట్ పోన్ అవుతాయా? సో దానికి కారణాలు చాలా ఉన్నాయి. సో దాని గురించి చెప్పబోతున్నాను. సో మొత్తానికి దీని గురించి మాట్లాడే లోపు ఒక విషయం మాట్లాడాలి. ఆ తర్వాత నేను చెప్తాను ఏంటని. హిస్టరీ రిపీట్ అయింది. కొన్ని రోజుల క్రితం నేను చెప్పాను. డిగ్రీ కాలేజీలో ఒకరోజు బీఫార్మసీ ఇవన్నీ కూడా బంద్ చేశారు. అయితే ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత రీయింబర్స్‌మెంట్ వేస్తామని చెప్పేస్తే వీళ్ళు మళ్ళీ రీఓపెన్ చేయడం అయితే జరిగింది. అయితే రీయింబర్స్‌మెంట్ నిధులు రిలీజ్ చేయకపోవడంతో మళ్ళీ వాళ్ళు డిగ్రీ కాలేజీలు మూయటం జరిగింది. మరి ఇదే జరిగితే మిగతా కాలేజీల వాళ్ళు కూడా ఊరుకోరు కదా! ఎందుకంటే ఫ్యాకల్టీకి సాలరీస్ ఇవ్వాలన్నా, అదే స్టాఫ్‌కి వీళ్ళందరికీ మెయింటెనెన్స్‌కి వీటన్నిటికి డబ్బులు కావాలి కదా! సో మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు నడుపుతారా? రీయింబర్స్‌మెంట్ పడకపోతే? అదొక కారణం అయితే, ఇంకొక కారణం డిటెన్షన్ లిస్ట్ ఇంతవరకు పంపకపోవడానికి గల కారణం కూడా ఇదే. ఒకవైపు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించిన ఈ తగువులుంటే, ఇంకోవైపు డిటెన్షన్‌కు సంబంధించిన గలాట. ఇది కూడా డిటెన్షన్ ఇప్పుడు చేస్తే మళ్ళీ ఇదంతా ఇదయ్యి చినిగి చినిగి గాలివానవుతది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం మళ్ళీ ఈ తలనొప్పులన్నీ ఎక్కడ భరిస్తామని చెప్పేసి ఇదొక ఆలోచన. సో, ఇప్పుడు సెకండ్ ఇయర్‌కి నోటిఫికేషన్ వేశారు. ఫీజులు కట్టించుకుంటున్నారు. మీరు డిటెన్షన్ గురించి వర్రీ అవ్వాల్సిన ప్రాబ్లమ్ లేదు. థర్డ్ ఇయర్‌కి కూడా త్వరలో నోటిఫికేషన్ వస్తది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటుంది. రీయింబర్స్‌మెంట్ నిధులు గనక పడకపోతే ఖచ్చితంగా అయితే వీళ్ళు ఎగ్జామ్స్ గూడా జరిగే పరిస్థితి అయితే కనపడదు. ఎందుకంటే మరి అయి కండక్ట్ చేయాలన్నా స్టేషనరీ కోసమన్నా డబ్బులు కావాలి గదా! సో, మీరిచ్చే ఫీజులు అని మీరు అడగొచ్చు. మీరిచ్చే ఫీజులు కట్టాల్సినవి కట్టగా ఎక్స్‌ట్రా ఫీజులు వసూలు చేసేవాళ్ళు అది పక్కన పెట్టండి. సో, కట్టగా మిగిలినయి ఇక చూసుకున్నా గూడా ఫ్యాకల్టీ ఎవరైతే ఇన్విజిలేషన్ జేస్తారో, అబ్జర్వ్ డ్యూటీలకి ఎవరైతే వస్తారో, అయన్నీ గూడా అంటే అబ్జర్వ్ డ్యూటీ కంటే పైనుంచి ఇస్తారనుకోండి. ఇయన్నిటికి గూడా ఈ రెమ్యూనరేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అయితే వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది. మరి ఫీజులు రాకుండా, ఏమి రాకుండా వాళ్ళెలా నడుపుతారు? సో, ఇదే గనక జరిగినట్టయితే ఈ కాలేజెస్ బందు డిగ్రీ కాలేజీలు ఏదైతే ఉందో అది ఈ బీటెక్ కాలేజెస్‌కి, ఫార్మసీ కాలేజెస్‌కి గూడా పాకినట్టయితే అప్పుడు ఈ ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అవ్వటానికి ఉంటుంది. వెనక్కి చేయటానికి ఉంటుంది. సిలబస్ ప్రకారం పోస్ట్‌పోన్ చేస్తారంటే మాత్రం సిలబస్ ప్రకారం పోస్ట్‌పోన్ చేయటానికి ఎక్కడా లేదండి. సిలబస్ ప్రకారం పోస్ట్‌పోన్ చేయడానికి లేదు. ఎందుకంటే సిలబస్‌లన్నీ ఫర్‌గానే ఉన్నాయి. ఓకేనా? సో, ఇక అయినా అవ్వకపోయినా ఇవాళ రోజున స్టూడెంట్సు వినే స్థితిలో లేరు నాకు తెలిసి ఎక్కువ శాతం. సో, మొత్తానికైతే ఈ ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అవుతాయంటే మాత్రం దీన్ని డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? సో, మొత్తానికి మీకొచ్చే స్కాలర్‌షిప్‌లు, రీయింబర్స్‌మెంటు ఏదైతే ఉన్నదో, దాన్ని బేస్ చేసుకొని ఈ ఎగ్జామ్స్ భవిత్యం అనేది ఉంటుందనమాట. ఓ పక్క స్టూడెంట్స్ అంతా గూడా గాబరా గాబరాగా ఉన్నారు. అసలు డిటెన్షన్ ఉంటుందా? ఉంటే రిలాక్సేషన్ ఇస్తారా? ఇవ్వరా? అని జెప్పేసి భయపడతా ఉన్నారు. భయపడితే మనం చేసేదేం లేదు. మన పనేంటి? మన వరకు మనం చేసేసాం. ఇక మిగతాదంతా గూడా పైవాళ్ళ దయ. ఓకేనా? సో, నేనైతే బలంగానే చెప్తున్నాను. రిలాక్సేషన్ అయినా ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితుల్లో బర్డెన్ తీసుకోరు ఎవరు కూడా. మీకు ఇంకొక రకంగా అదృష్టవంతులు ఈ సంవత్సరం ఎటువంటి ఒత్తిళ్ళు లేకుండా, ఎటువంటి ప్రొటెస్టు లేకుండానే పనులన్నీ సాఫీగా నడుస్తున్నాయి. సో, యూ నీడ్ టు థాంక్స్ టు ద యూనివర్సిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్ ఈస్ ద యూనివర్సిటీ హైయర్ అథారిటీ హూ ఈస్ పర్మిట్టింగ్ వితౌట్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్. సో, అయితే ఇప్పుడు మీరు చేయాల్సిందేంటి? మీరు డిటెన్షన్ గురించి పక్కన పెట్టండి. ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అవుతాయని జెప్పేసి అది గూడా పక్కన పెట్టండి. మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది చేసుకోవడానికి ట్రై చేయండి. నేను లాస్ట్ ఇయర్ గూడా ఒక మాట చెప్పా.
ఈ సంవత్సరం మీరు చావు దెబ్బ తిని కన్నులొట్టబోయి మీరు ప్రమోట్ అయ్యారు. ఈలోపు నెక్స్ట్ ఇయర్ వచ్చేలోపు మీరు సబ్జెక్టులు అవజేసుకోండి. క్రెడిట్స్ గెయిన్ చేసుకోండి అని చెప్పాను. మళ్ళీ అదే చెప్తా. ఏంటంటే మీరు ఫైనల్ ఇయర్‌కొచ్చే సమయానికి 1, 2 సబ్జెక్టులు తప్ప అవి వీలైతే అవి కూడా క్లియర్ చేసుకోండి. మిగతా ఎయ్యి కూడా ఉంచుకోవటానికి ప్రయత్నించవద్దు. మీరు చాలా ఇబ్బంది పడతారు. ఓకేనా? సో, ఓవరాల్‌గా నాకు తెలిసి మొత్తానికైతే హిస్టరీ అయితే రిపీట్ అయింది. చరిత్ర పునరావృతమైంది. ఈ కాలేజీల బందుల రూపంలో. మరి ఎక్కడి వరకు తీసుకెళ్తారో చూడాలి. మరి ఇంతవరకు చర్చలు మళ్ళీ జరిగినట్టయితే ఏం తెలియలేదు. సో, ఓవరాల్‌గా అయితే నాకు తెలిసి ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అవుతాయంటే ఇదనమాట. ఒకవేళ ఇవి గనక జరిగితే అది ఫస్ట్ ఇయర్‌కి తగులుతది. ఫైనల్ ఇయర్‌కి తగులుతది. మళ్ళీ అకాడమిక్ ఇయర్ ఎనక్కిపోతది గానీ, అది జరిగే పరిస్థితులైతే ఉండవు. ఎట్టి పరిస్థితిలో డిసెంబర్‌కి మొత్తం క్లియర్ అయిపోతాయని చెప్పేసి నేనైతే బలంగా నమ్ముతున్నా. ఓకేనా? సో, మీరు కూడా నేను చెప్పేది ఒకటే. ఎప్పుడూ కూడా నిర్లక్ష్యమైతే చెయ్యొద్దు. అది కాలేజీకి వెళ్లి చదువుకునే వాళ్ళైనా గానివ్వండి, కాలేజీకి వెళ్ళకుండా జాబులు చేసుకొని చదువుకునే వాళ్ళైనా కానివ్వండి. సో, మీలో ఎంతమందికి 25% క్రెడిట్స్ ఉన్నాయి? అంటే రిలాక్సేషన్ ఇస్తే 25% క్రెడిట్స్ సరిపోద్ది. అసలైతే సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్‌కి రావాలంటే 60% క్రెడిట్స్ ఉండాలి. అయితే అందుట్లో పావే అడుగుతాడు. మొత్తం మీద 25% క్రెడిట్స్ అడుగుతారు. అలాగే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ ఫీజులు కట్టే వాళ్ళైనా అంతే. చాలా తక్కువ అడుగుతారు. ఓకేనా? సో, పూర్తి స్థాయిలో క్రెడిట్స్ అనేది పోయిన సంవత్సరం అలా ఇచ్చి, ఈ సంవత్సరం ఇలా ఇస్తే కుదరదు. ఒకవేళ పోయిన సంవత్సరం మీకు రిలాక్సేషన్ ఇచ్చున్నారు కాబట్టి, ఈ సంవత్సరం అసలు ఎటువంటి క్రెడిట్ డిటెన్షన్ లేకుండా ప్రమోట్ చేస్తే ప్రాబ్లమ్ ఉండదు. కానీ పోయిన సంవత్సరం రిలాక్సేషన్ ఇచ్చి, ఈ సంవత్సరం అదే బ్యాచ్‌కి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తే అది హైలీ బిగ్ క్యూమర్సమ్ టాస్క్ అవుతుంది. అంటే చాలా కష్టతరమైన టాస్క్ అవుతుంది. ఒక లెక్కాపత్రం ఉండదు. అది కాలిక్యులేట్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. స్టూడెంట్స్ గూడా ఒక కన్‌ఫ్యూజన్ అనేది ఏర్పడతదనమాట. అందుకని జెప్పేసి నేను ఫస్ట్ నుంచి ఒత్తుకుంటా ఉన్నా. ఇస్తే రిలాక్సేషన్ ఇస్తాడు. లేకపోతే ఎటువంటి రిలాక్సేషన్ గూడా అవసరం లేకుండా ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. ఒక సంవత్సరమేమో మాకు రిలాక్సేషన్ ఇచ్చారు మాతో పాటు. మళ్ళీ వాళ్ళు థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్‌కెళ్ళటానికి అసలు ఏ రిలాక్సేషన్ లేకుండా లాస్ట్ ఇయర్ ప్రమోట్ చేశారు. అది జేయొచ్చు. ఇప్పుడు తక్కువ నుంచి అసలేమి లేకుండా చేయొచ్చు. కానీ తక్కువ నుంచి బాగా ఉండేదాన్ని పూర్తి స్థాయిలో పెట్టడానికి ఉండదండి. చాలా గొడవలవుతాయి. ఇప్పుడు నీకు రూ. 10 వచ్చేదాన్ని ఒకేసారి రూ. 100 చేస్తే ఏమవుతుంది? అదే రూ. 10 వచ్చేదాన్ని రూ. 5కి ఇస్తే ఏమవుతుంది? అదే రూ. 5కి ఇచ్చిన దాన్ని ఫ్రీగా ఇస్తే ఏమవుతుంది? మీరే గమనించండి. అర్థమవుతుందా? సో, రూ. 10కి ఇచ్చిన దాన్ని రూ. 5కి ఇస్తే హమ్మయ్య! అనుకోని ఎళ్ళిపోతాం. అదే నెక్స్ట్ ఇయర్ ఆ రూ. 5 కూడా లేకుండా జీరో ఫ్రీగా చేసేస్తే దండం పెట్టుకుంటాం. అదే రూ. 10 ఇచ్చిన దాన్ని రూ. 5 ఇచ్చి నెక్స్ట్ ఇయర్ డైరెక్ట్‌గా రూ. 100కి ఇస్తే మాక్సిమం లిమిటు అప్పుడు స్టూడెంట్ పరిస్థితి ఏంటి? అలాగే ఇది గూడా ఉంటుందనమాట. మీ ఫీజులు ఎలా మీరు ఆలోచిస్తారో డిటెన్షన్ గూడా అలా ఆలోచిస్తారు. అందరికీ న్యాయమే జరుగుతుంది. మీరు టెన్షన్ పడాల్సిన పనైతే ఉండదు. హాయిగా ప్రశాంతంగా చదువుకోండి. ఓకేనా? సో, ఇక కాలేజీలు బందులు ఇయి అంటారా? ఇయి వాళ్ళు చూసుకోవాల్సింది మేనేజ్‌మెంట్ వాళ్ళు చూసుకోవాల్సింది. మీకు సంబంధం లేదు. ఓకేనా? మీ అదృష్టం ఏంటంటే మీ అకౌంట్‌లో గాకుండా కాలేజెస్ అకౌంట్‌లో డబ్బులు పడటం అనేది ఒక మంచి విషయం. సో, నాకు తెలిసి ఏ కాలేజీ కూడా ఫీజు కట్టండి అని ఇబ్బంది పెట్టట్లే ఎవరిని కూడా స్టూడెంట్స్‌ని. ప్రభుత్వం మీదే ఇదవుతున్నారు. సో, ఎక్కడ ఎగ్గొడతారు? ఎగ్గొట్టరు. కాకపోతే లేట్ అవుతుంది. లేట్ అవుతుందంటే వీళ్ళకి వడ్డీలు పెరుగుతుంటాయి బయట పాపం. అది మరి స్టాఫ్‌కి ఇయ్యాలి గదా! అది జీతాలు ఆగిపోతుంటాయి. కొన్ని కాలేజీలు ఇక నెల నెల ఇవ్వలేరు. ఒకప్పుడు 2014 ముందు ఏ సీన్ అయితే రిపీట్ అయిందో, మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతదని జెప్పేసి భయపడుతున్నారు జనాలు. మీరు గమనించినట్టయితే కాలేజీల్లో 6 నెలలకు జీతాలు ఇవ్వని కాలేజీలు గూడా ఉండేవి ఇదివరకు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఫ్యాకల్టీ బయోమెట్రిక్ వచ్చాక ఎవరు గూడా ఫ్రీగా చేయట్లే. మరి వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే మీ ఫీజులొస్తేనే కదా! సరే మేనేజ్‌మెంట్ వాళ్ళంటే స్టూడెంట్స్ ఎలాగో కట్టేస్తారు. కానీ కన్వీనర్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకేనా? నేను ఎక్కువ చెప్తున్నానని గాదు. ఓవరాల్‌గా అయితే ఇదండి.
థ్యాంక్ యూ సో మచ్.